హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో కావచ్చు, దేశం మొత్తం ఒకటే ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటిది జమిలీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుని ఆమోదింపజేస్తారు పార్లమెంట్లో కూడా అనేటువంటి వార్తలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జమిలీ ఎన్నికలు ఇవి బిల్స్కి మాత్రమే పరిమితమా, లేదు కేంద్రంలో కొంతమంది వ్యక్తులు చెప్తున్నట్లుగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమంలో 2 సంవత్సరాల ముందుగానే ఎలక్షన్స్ రాబోయే అవకాశాలు ఉన్నాయా, అసలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి శివప్రసాద్ శ్రీ గురూజీ ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం. ఏంటి గురూజీ అసలు జమిలీ ఎన్నికలు అనేటువంటిది గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చాలా షికార్లు పడుతూ ఉంది. అసలు ఇవి జరిగే అవకాశం ఉందా, ఇది బిల్స్కి మాత్రమే పరిమితమా అంటే ఏం చెప్తారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. రాజకీయాలు, జమిలీ ఎన్నికలు అనేటువంటివి ఎప్పటి నుంచో వింటున్నమాట. అంటే పైన ప్రభుత్వం ఒకే దేశము మనది, ఒకేసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అన్ని జరిగితే ఖర్చు వ్యవహారము చాలా వరకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఒకటి. ఒకే దేశము ఒకేసారి మొత్తం అంతా కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి భావనతో వాళ్ళకున్న ఆలోచనలు కావచ్చు. అది బహుశా అందరికీ అది ఆమోదయోగ్యముగానే ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చేటప్పటికీ అన్ని రాష్ట్రాల యొక్క మద్దతు కూడా దీనికి అవసరం ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే ఒక్కో రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఇంకా జరగాల్సినటువంటివి కొన్ని, గతంలో జరిగి అయిపోయినటువంటివి కొన్ని ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే అనేటువంటిది వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులే వస్తాయి. ఓకే, కనుక అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. బిల్లు పాస్ కావాలి అనుకున్నప్పుడు దానికి తదనుగుణంగా అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటిది సూచనప్రాయముగా అనుకున్నా అంత వెంటనే ఇప్పుడే అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది కూడా ఒకటి ప్రశ్నార్థకం. కొంచెం మామూలుగా ఒక దేశము ఒకే ఇది కాబట్టి మనది మొత్తం భారతదేశం మొత్తం ఒకేసారి పెడితే బాగుంటుంది. ఒక్కసారిగా ఎలక్షన్స్ అందరూ కూడా అంటే వ్యవస్థ చేసేటువంటి వాళ్ళు, నిర్వహించేటువంటి వాళ్ళు, ప్రజానీకము మన దగ్గర అంతా కూడా వ్యవస్థ ఉండవచ్చు. అదేమీ తప్పేమీ కాదు. తప్పు కాకపోయినా మరి చూడాలి. మనం ఏదైనా జాతకము ప్రకారముగా పార్టీలు, ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అని అన్నప్పుడు ఈ పార్టీ యొక్క ఇది ఏమిటి, ఇంకొక పార్టీ కూడా ప్రధానమైన పార్టీలు ఉంటాయి కదా దేశం మొత్తం ఉండేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఇది ఉంటుంది, తర్వాత సిపిఐ, సిపిఎం అవి ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క గ్రహస్థితుల దృష్ట్యా కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఉంటుంది. ఇది ఉండవచ్చును కానీ ఆలోచన అంత వెంటనే ఇమీడియట్ గా ఇవన్నీ వస్తాయా అనేటువంటిది అయితే కొంచెం ప్రశ్నార్థకమే. అయితే గతంలో ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది 2020 ఎలక్షన్స్కి బిఫోర్ కూడా 6 months బిఫోర్ అన్నీ కలిపి ఒకేసారి పెడతారు. ఏవైతే కొన్ని లేటుగా జరుగుతున్నాయో వాటికి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి అనేటువంటిది చాలా ఎక్కువగానే కామెంట్లు అయితే వినిపించాయి. బట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం టైం ప్రకారమే ఎక్కడ ఎన్నికలు అలాగే సజావుగా జరగడం కూడా చూసాము. కానీ ఈసారి ఇంకొక అడుగు ముందుకేసి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, రేపు వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టడం, ఇప్పటికైతే కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను ఒకవేళ వాళ్ళు పెట్టి అనుకూలాన్ని బట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళతోనూ బీజేపీ
నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఒక విధానముగా గత 3వసారి అయిన తర్వాత ఆయన ఒక పట్టుదలగా ప్రతిసారి కూడా కొన్ని ఏవో సంస్కరణలు చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఏదో పకడ్బందీగా ఒక వ్యవహారముగా అన్ని చేసుకుంటూ దేశానికి ఏదో ఒక రకమైనటువంటిది చెయ్యాలి అని ఎవరొచ్చినా ఎవరి వంతు వాళ్ళు ఏదో చెయ్యాలని వస్తారు. దాంట్లో మనం ఏమి ఇది కానక్కర్లేదు ఆలోచన చేస్తే. అలాగే ఈసారి కూడా మోడీ గారు ఏమిటి అంటే పార్లమెంటులో బిల్లు పాస్ పెడితే అడ్డుకుంటామని వాళ్ళు అంటున్నారు. అడ్డుకోవడంలో ఆంతర్యము ఏమిటి అంటే వద్దు అని కాదు, కానీ ఏదో సౌకర్యాలు ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొన్ననే చేపట్టినటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి, అలా కొన్ని అవి ఇవి కారణాలు అనేక ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తముగా చర్చ అన్నప్పుడు దేశవ్యాప్తముగా ఏ రాష్ట్రం యొక్క వసతులు వాటి విధానాలు, ఒక రాష్ట్రానికి కొన్ని వసతులు అవసరమైతే ఇంకో రాష్ట్రానికి ఇంకో విధమైనటువంటి ఉంటాయి, ఇంకో రాష్ట్రానికి ఇంకో రకమైనటువంటి ఉంటాయి. అన్నిటికీ అన్ని ఒకే చోటనే ఉండేటి ఉండవు, దేనికి ఏదో అవసరమో. అలా వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా వీళ్ళు అంటూ ఉండవచ్చును. ఒకవేళ బిల్లు పాస్ అయినా కూడా వెంటనే పెడతారు అనేటువంటిది కూడా అనడానికి లేదు కదా. మనం ఓకే పాస్ కావటం అనేటువంటిది కొంచెం చాలా ఉత్కంఠ భరితమే, ఎందుకంటే అందరూ సహకరించాలి. ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ లో, ఏమిటి ఇది చెయ్యాలి అని నిర్ణయం. ఈ శీతాకాల సమావేశాలను వెంటనే బిల్లు పెట్టి పాస్ చేస్తారు అని అనుకోవడానికి కూడా లేదు. కొంచెం ప్రొలాంగ్ కావచ్చు, బిల్లు పెట్టడం కొంచెం ఆలస్యం కావచ్చు, వెంటనే పెడతారు వెంటనే అయిపోతుంది ఇలా చకచక అయిపోతాయి అని అనడానికి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. మనం ఎందుకంటే ఈ బీజేపీ గ్రహస్థితులు మిగతా వాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రహస్థితి, బీజేపీ పార్టీ గ్రహస్థితి ప్లస్ వ్యక్తులు అన్ని చూసి ఆలోచన చేస్తే వెంటనే బిల్లు పెట్టేస్తారు, ఇంకా అయిపోయింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వేరు, బిల్లు పెట్టడం అనేటువంటిది ఒకటి. పెట్టాలి, ఎలాగైనా సరే దాన్ని చెయ్యాలి అనేటువంటి తపన వీళ్ళల్లో ఉండవచ్చును, తప్పలేదు, అంతే కదా. దానికి తదనుగుణమైనటువంటి అడుగులు వేయవచ్చును, అని బిల్లు ఇప్పుడే పెడతారని నేనైతే అనుకోవటం లేదు. భావన ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. గతంలో ఎలక్షన్స్ కి బిఫోర్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే ఇది సాధ్యమైందన్నంతగా ప్రచారం చేసుకున్నారు. ఫైనల్గా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఆ అయోధ్య రామ మందిరం నిర్మించినటువంటి ఆ నియోజకవర్గంలోనే బీజేపీ స్థానం కోల్పోయినటువంటి పరిస్థితిని చూసాము. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సంబంధించి ఇక్కడ కొన్ని కామెంట్లు కేంద్రమే వెనకుండి నడిపిస్తుంది అనేటువంటి కామెంట్లు కూడా కొన్ని రన్ అవుతున్నాయి. అసలు టీటీడీలో కల్తీ జరిగిందనేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, నెక్స్ట్ 5-6 రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్కి ఏమైనా లింక్ ఉందంటారా? మనం ఒకటి గమనించాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి అనేటువంటి భగవంతుడు అందరి వాడు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు అని అనడానికి లేదు. యావత్ ప్రపంచానికి ఆయన జగత్ రక్షకుడు కదా. ఆయనకు మరి ఆయన భక్తులు కోటాను కోట్ల మంది, పార్టీలు అన్ని పార్టీలకు ఎంతమంది అయితే జనము ఉన్నారో ఆయనకు అంతమంది భక్తులు ఉండవచ్చు. ఆయనకి పార్టీలతో సంబంధం ఏముంది? అన్ని పార్టీల్లోనూ ఆయనకు భక్తులు ఉన్నారు. మొత్తం వేస్తే మన భారతదేశం జనాభా మొత్తం, భారతదేశం అనే కాదు సర్వ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. భగవంతుణ్ణి ఒక రకంగా అలా మనం నిర్ణయం చేయడానికి లేదు. ఒకటి గురుజీ, ఇవి పడతాయా అంటే మరి మనుషులు కదా, అందరము కూడా మానవాళ్ళం కదా. మనము స్వామి ప్రసాదము అనేటువంటిది ఎప్పుడైతే మనము పరమ భక్తి చేత చాలా దాన్ని శ్రద్ధతో స్వీకరించేటువంటిది ప్రసాదం అనేటువంటిది, ఆ ప్రసాదములో కొంచెం ఇబ్బందులు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చినాయి అని అనుకుంటామో ఎంతో కొంత ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. మనస్సులో అవునా అవునా
అవునా అనుకునేటువంటి వాళ్ళు, ఆశ్చర్యార్థకముగా నిలబడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. కొంతమంది ఏదో ఉందో లేదో మనకు తెలియదు కదా, తిన్నాం అయిపోయింది, స్వామి ప్రసాదం అనేది అయిపోయింది ఏమోలే అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఎలా అనుకుంటారు? అలా అనుకునేటువంటి వాళ్ళు ప్రసాదం తీసుకునేటువంటి ఇది ఉండదు, లోకం కోసం ఏదో అలా అనుకునే వాళ్ళు ఉంటారు, అలా అనుకుంటారు. ప్రసాదము అంటే పరమ భక్తితో శ్రద్ధతో తీసుకునేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్రపంచం మొత్తం, గురుజీ ప్రపంచంలో ఎక్కడ లేరు ఆయన, ఏ దేశంలో ఆయనకు భక్తులు లేరు. దేశ విదేశాల నుంచి ఈనాడు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా అక్కడ జరిగేంత వైభోగం ఎక్కడ జరుగుతున్నది? కాబట్టి ఇది కొంత ఇది అవుతుందా కాదా అంటే దానికే ఇది చేసినారు అని అనడానికి ఉండకపోవచ్చు. కొన్ని కాకతాళీయంగా ఉండవచ్చును. జరిగేటువంటి విధానంలో ఏదో ఈ కొంచెం చిన్న ఇది ఏదో ఇట్లా జరిగింది అనేటువంటి మాట తెలియడం వలన వాళ్ళు చెప్పటము బయటికి, ఇది యావత్ ప్రపంచము నిమిషములో అది మొత్తం అంతా కూడా తెలిసిపోవడం, స్ప్రెడ్ కావడం జరిగింది. జరిగినప్పుడు భక్తులు కొంచెం ఇదవుతారు, అంతేగాని దానికే అది మనసులో పెట్టుకుని ఏదో చేస్తారు అని అనడానికి ఉండదు. మీరు ఇందాక అన్నారు కదా, మీరే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత అయోధ్య రామ మందిరము కట్టిన తర్వాత మనం దూరం నుంచి ఉండేటువంటి వాళ్ళు అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి రాజును మళ్ళా అక్కడ పునఃప్రతిష్టలాగా చేయటం అనేటువంటిది గొప్ప విషయమే. ఎన్ననుకున్నా అవునన్నా కాదన్నా అది గొప్ప విషయమే. కానీ అంత జరిగితే ఆ స్థానంలో ఉండేటువంటి వాళ్ళే ఇది చేయలేరు అంటే వాళ్ళ అభిప్రాయాలు. అప్పుడు మరి దీన్ని ఎట్లా తీసుకుంటాం మనం? కాబట్టి ఇది ఉండొచ్చు ప్రసాదం విషయంలో, దానికోసమే అన్ని జరుగుతాయి అని అనడానికి మనం అనడానికి ఉండదు. ఎవరెవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు. అంతేగాని పార్టీలు ఒకరు నచ్చుతారు, ఒకరు నచ్చరు. ఒక పార్టీ ఒకరికి ఇష్టం ఉంటుంది. పార్టీలో ఉండేది ఇష్టం లేని పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఈ పార్టీలో వాళ్ళకి ఇష్టం ఉంటారు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, నడవడిక, పద్ధతి పార్టీలకు అనుకూలంగా ఏదో వాళ్ళు పని చేసుకుంటుంటారు. కానీ వ్యక్తి మనకు కావాల్సిన వాడై ఉంటాడు కదా. అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. సమాజము అనేటువంటిది అందుకనే కదా మనది వసుదైక కుటుంబం అనేటువంటి మాట ఎందుకు వస్తున్నది? మనది చాలా గొప్పది, మన సాంప్రదాయాలు గొప్పవి, మనము గొప్ప వాళ్ళము, గొప్ప మనస్సులు అనేటువంటిది ఎందుకు వస్తున్నది అంటే ఇందుకే కదా. వాళ్ళ మనకు నచ్చని పార్టీలో కొంతమంది ఉండినా పార్టీ అధినేతే కావచ్చు, కొన్ని విషయాల్లో కొన్ని నచ్చుతాడు, కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. మరి అలా కూడా ఉంటారు. అందుకని ఆ పనిని బట్టి ఉంటుంది. ఆ నిమిషానికి ఎన్నికలు వచ్చేటువంటి విధానాన్ని బట్టి ఎవరు అవసరము ఏమిటని ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏది మంచి చేస్తారో చూస్తారు. కానీ ఇక్కడి ప్రసాదం ఇట్లుంది కాబట్టి అక్కడ వేసేటువంటి వాళ్లకు మొత్తం మీద వాళ్ళకే ఇస్తారు అనేటువంటిది ఉండదు కదా. అట్లా అవి చాలా దీర్ఘంగా ఆలోచన చేసి ఎవరెవరి ప్రాంతం యొక్క ఉపయోగాలు అవి దృష్టిలో పెట్టుకుని ఓట్లు అవి నడుస్తాయి ఎప్పుడైనా కూడా, నాకున్న భావన. ఒకవేళ అలా పక్క రాష్ట్రాల మీద ఈ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, లేదు దగ్గరలోనే ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అన్నట్టు నిజంగానే అక్కడ అపచారం జరిగిందా, లేదు కావాలని దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఇటువంటి కామెంట్లు జరుగుతున్నాయా? అంటే అలా కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలక్షన్స్ లేవు కాబట్టి ఒక ఇష్యూ వచ్చింది అనేది కాదు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఇష్యూ వస్తుంది అనేది కాదు. ఇప్పుడు మనము ఒకరిని ఎవరు వాళ్ళ అని అనడం పక్కకు పెడితే, ప్రభుత్వాలు అనేటువంటివి చాలా బాధ్యతతో కూడినటువంటివి చేసుకోవాలి. ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు అనేటువంటిది ఒక నినాదం మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది. అయితే ప్రజలు ఒక ఇది ఇచ్చిన తర్వాత బాధ్యతగా ఆ ప్రభుత్వాలు ఏమిటి అంటే బాధ్యతతో కూడినటువంటి పనులు చేయాలి. ఒక మనిషికి ఒక పని అని అప్పచెప్పినప్పుడు మనము మానవ జన్మ ఎత్తి అక్కడ సేవ చేసుకోవటము అనేటువంటిదే మహాభాగ్యం.
కదా. స్వామిని చూడడమే భాగ్యమని ఎంతో మంది చాలా రోజులు సంవత్సరాల కొద్దీ మనము వెయిట్ చేసి స్వామి అనుగ్రహం ఇంకా నాకు కలగలేదు చూద్దామంటే అని అనుకుని సమయం చూసి వెళితే అలా చూడంగానే ఇలా తోసేస్తూ ఉంటారు. అలా తోసేస్తే గాని ఇంతమందికి మరి దర్శనం దక్కడం లేదు. అలాంటి చోట మనకు ఒక పదవి రావటమే గొప్ప విషయం. వచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము అనేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఏదైనా తప్పిదం జరిగితే జరిగింది అనేటువంటి విషయం చెప్పటం, దానికి తగినట్టుగా నిరూపణ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి, చూస్తారు అవన్నీ కూడా. ఏది ఏమైనా అది కాలము నిర్ణయిస్తుంది కాక ఎప్పుడు కూడా ఎటువంటిదైనా ఏది వచ్చినా కాలపురుషుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. కాలం అనేటువంటిది చాలా ఇదిగా తేట తెల్లము చేసి ఎవరిది ఏమిటి అనేటువంటిది మనకు కళ్ళకు కట్టినట్టుగా యావత్ ప్రపంచానికి తెలియజేస్తారు. అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అనేది మనం భావించాలి. ఈ ఎన్నికల కోసమనో ఇంకో దానికోసం ఎన్నికలు లేవు. ఇది ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే ఏదో జరిగింది వచ్చింది అని వాళ్ళు చెబుతారు. జరిగిందా లేదా అనేటువంటిది పూర్ణత్వముగా ఎవరికి తెలియదు. ఉన్న వాళ్ళు చెప్పాలి ఇక్కడ ఇది ఉంది పోయింది. అందుకని అది ఏదైనా తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత, తెలియాల్సినటువంటి రోజులు ముందు తెలుస్తాయి యథార్థాలు ఏమిటి అనేది. మరి వాళ్ళు ఏదో ఒక కమిటీ అనేటువంటిది ఏదో అనుకుంటున్నారు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా ప్రసార మాధ్యమాలలో ఏది ఎలా తెలుస్తారు ఏమిటి అనేటువంటిది తెలుస్తాయి. అది కూడా ఏమిటి అనేది తెలుస్తుంది కాక ఏదైనా ఒక విధానము వెళ్ళి ఒక ఇది చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఏదైనా ఉన్న వాళ్ళ మీద ఉంది కదా. అధికారులు చెప్తారేమో తెలియదు, చూద్దాం. ఏదైనా కొంతకాలం దీని గురించి వేచి చూడకైతే తప్పదు. అయితే ఎలక్షన్స్ అవి ఏమి లేవు కానీ దానికోసమే దీనికోసమే అని మనం అనడానికి అయితే లేదు. గురూజీ, ఇప్పటికీ గత 4-5 రోజులుగా ఈ విషయం ఇలా చక్కర్లు కొడుతూ ఉంటే 4 రోజులుగా చూసుకుంటే ఇంక రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇది ఒకటే టాపిక్ లాగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ నుంచి భక్తులు తిరుమలకి వెళ్ళి రావడం, చుట్టుపక్కల వారికి ప్రసాదం ముంచుదాం అని చెప్పి లడ్డు విరవగానే దాంట్లో పొగాకు లాంటిది ఏదో వచ్చిందని చెప్పి ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది. ఇంత పగడ్బందీగా ఇంత ఇష్యూ అవుతున్న తరుణంలో కూడా ఈ విధంగా రావటం ఎలా చూడాలి అసలు? అదే కదా నేనేమంటున్నానంటే, ఇప్పుడు చేసేటువంటి తయారీ వ్యవస్థ అనేటువంటిది చాలా పగడ్బందీగానే ఉంటుంది అక్కడ. ఇప్పుడు తప్పులు అనేటువంటివి కొన్ని చోట్ల ఎక్కడైనా జరగవచ్చు, వేరే చోట్ల. గురూజీ, తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటి చోట జరగరాదు. ముఖ్యంగా అక్కడ తయారు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి, పదార్థాలు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని వాచ్ చేసి చూసేటువంటి వాళ్ళు కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి వ్యవస్థ దగ్గర నుండి ప్రతి వాళ్ళు కూడా బాధ్యతగా మనము అత్యంత భక్తితో శ్రద్ధతో ఇది చేస్తూ ఉండేటువంటి ఏదో ప్రజల కోసము అని కాదు, స్వామివారి ప్రసాదము అనేటువంటి ఇదితో ఎప్పుడైతే చేస్తామో ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఏముందిలే అని నిద్రాణ, ఏం పెద్ద సంగతిలే అనో, లేకపోతే అంతవరకు ఉండి అప్పుడే కాస్త సరేలే అని చెప్పి ఏదో మనము శరీరానికి కాస్త ఉపశమనం కలగాలని పక్కకు పోవడము ఏదో చేసేటువంటి దానిలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరగంది రావు కదా ఇట్లాంటివి. పొరపాటు అయితే జరిగితేనే కదా వస్తాయి ఇట్లాంటివన్నీ. పొరపాటు జరగంది ఏమీ రావు కదా. మరి అలా వచ్చినప్పుడు భక్తులకు బాధే కదా కలుగుతుంది, ఇలా చేస్తున్నారేమిటి అని. అందుకనే చాలా శ్రద్ధగా చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. అవన్నీ కూడా పోటు తయారు చేసేటువంటి చోట దాన్ని పోటు అంటారు. ఆ తయారు చేస్తూ ఉండేటువంటి దాన్ని ఖచ్చితముగా మళ్ళీ పరిశీలన జరగాలి, పదార్థాలు పరిశీలన జరగాలి. అలా వెళుతూ ఉండేటువంటి వాళ్ళకన్నా సీసీ కెమెరాలు ఏమన్నా పెట్టి నిరంతరము దాన్ని వాచ్ చేస్తుండేటువంటి వాళ్ళను కొంతమంది నేను దానికోసమే అని
మనం పెట్టాలి. ఉమ్, వాళ్ళ మీద మళ్ళీ ఇంకొకరిని పెట్టడము. ఎందుకంటే ఏ దీంట్లో అయినా ఏ చిన్న ఒక అంచెలంచెల్లో ఏ అంచెల్లో తప్పు జరుగుతుంది అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత ఉమ్, ప్రభుత్వాలది. ఓకే. ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. టీటీడీలో హయ్యర్గా ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఊరికే పదవులు తీసుకుంటే కాదు, ఉమ్, పదవులు తీసుకున్న తర్వాత పదవికి న్యాయము. ఎంతసేపు స్వామివారి దర్శనానికి మనం ఎంతమందిని పిలుచుకెళ్ళాం, మనం దర్శనాలు ఎన్నిసార్లు చేసుకున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు. స్వామి దగ్గర మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము అనేటువంటి మాట కావాలి. కానీ సరే, ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి, ఓకే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం మీద నిందలు వేస్తుంది. గత ప్రభుత్వం ఏమో ఏమి జరిగినా మేము సిబిఐ ఎంక్వైరీ చేయించండి, తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా మేము అర్హులు అంటూ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక శపథం అయితే చేసి వచ్చారు టెంపుల్ ముందు. సో దీన్ని ఎట్లా చూడాలి? అసలు ప్రజల్ని ఒక గందరగోళంలోకి నెట్టేయడమేనా? ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అంటే అది రాష్ట్ర ప్రైడ్ కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిచేసి దానికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి భక్తులందరిలోనూ ఇట్లా ఒక రకమైనటువంటి భయాందోళనలు క్రియేట్ చేయడం అనేది భక్తులే కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంత నెగిటివ్ కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా. దీన్ని ఎలా చూడాలి అసలు? సమాజము అన్న తర్వాత పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఓసారి తండ్రి అభిప్రాయాన్ని కూడా కొడుకు వ్యతిరేకిస్తుంటాడు. నీ కొడుకే వ్యతిరేకిస్తున్నాడు కదా అని అనుకుంటాం మనం. అంత మాత్రాన తండ్రి కొడుకులు కాకుండా పోరు. అయితే పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారా, ఇంకొకటి ఏమిటి అంటే వాటి విషయాల కంటే కూడా సిబిఐ ఎంక్వైరీకి వెయ్యాలి అనేటువంటి భావన గత భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇక్కడ విషయము ఎన్ని మాట్లాడినా సుస్పష్టమయ్యేది ఏమిటి అంటే గురుజీ, ప్రభుత్వాలు పాలన చేస్తూ ఉండేటప్పుడు ఏ ప్రభుత్వాలు చేస్తున్నా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి, సహజం. అది జరిగినప్పుడు సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఆయా ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని. వెంటనే సర్దుకోవాలి, దాని మీద దృష్టి పెట్టి. ఓకే, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు కాక. ఇప్పుడు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము అని రెండుగా మనము ఆలోచన చేసి మీరు ప్రశ్న అడిగినప్పుడు అలా అంటున్నారు అంటే ఇప్పుడు రాజకీయాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పద్ధతి విధానము వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారంగానే వాళ్ళు ముందుకు పోతారు, వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటిది ఏమిటి అంటే సిబిఐ అనేటువంటిది వీళ్ళందరూ అంటూ ఉండేటువంటి మాట, కొంతమందిలో ఉండేటువంటి అభిప్రాయము, ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయము కానీ ఇంకోటి కానీ ప్రజానికంలో కానీ గత 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా సిబిఐ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇప్పుడు వ్యవస్థలు లాగా పని చేయాలి, అంతే కదా. వ్యవస్థలుగా పని చేస్తున్నాయా లేదా అనేటువంటిది మనం చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది, కొంచెం వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. ఏదైనా కానీ ఒకటి, ఇప్పుడు ఇది జరిగింది అంటే జరగలేదు అని ఒక నిరూపణ ఏదైతే అవసరమో, జగన్ గారి విషయంలో కూడా తన మీద వచ్చినటువంటి అపవాదులు లేదు, అవును కాదు ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అవును అయింది అని అనుకుంటే దానికి ఏ రకంగా ఏమిటి ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి ఆలోచన. లేదు అంటే లేదనుకుని స్వచ్ఛంగా బయటపడటం, ఏదో ఒకటి జరుగుంటే అయిపోయింది దాని సంగతి. ప్రజలు ఎప్పుడూ కూడా నచ్చిన వాళ్లకు ఎప్పుడైనా నచ్చిన వాళ్ళు ఎప్పుడూ స్వీకరిస్తారు, తప్పు జరిగినా స్వీకరిస్తారు, జరగకపోయినా స్వీకరిస్తారు. అది ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను బట్టి.
అంతే కదా. ఒక మనిషిలో ఒక ఇది లోపం ఉన్నంత మాత్రాన మనిషిని వదులుకోరు కదా. అంతే కదా. కావాలనుకున్నప్పుడు కావాలనుకుంటారు, వద్దనుకుంటే వద్దనుకుంటారు. అది ఏదైనా వ్యవస్థలాగా పనిచేసి ఇగో ఇది నలుపు ఇది తెలుపు అని తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత లేకుండా ఎప్పుడైతే అది అటు ఇటు కాకుండా వ్యవస్థలు పెడతాయో ఆ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కొంతమంది. అటువంటి వాటిని కోరుకుని లాభం ఏముంది అనేటువంటి మాట కూడా వస్తుంది కదా. అందువలన వీళ్ళు అనుకునేది అది చేసుంటే ఇది అనేది లేదు, చేశారు అని వీళ్ళు ఏదైనా ఒక ఇది అని వేసి దానికి అనుకూలం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దానికి అనుకూలముగా ఏదో చేస్తారు, భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తుంది అనేటువంటిది అయితే మనకు స్వచ్ఛంగా అర్థం అవుతూ ఉన్నది, వస్తుంది కూడా. దానికి ఏది మంచిది ఏది చెడ్డది ఏది అవును ఏది కాదు అనేటువంటిది ఎప్పటికైనా నిజము శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుస్తాడు గాక. ఇది మానవులు ఎంత వింత పోకడలు పోయి ఎన్ని రకాల మనము ఇది ఇట్లా అది ఇట్లా వీళ్ళని వాళ్ళన్నా వాళ్ళు వీళ్ళన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఎవరికి అనుగ్రహం ఉంటే వాళ్లకు తెలుస్తుంది గాక. ప్రజలకు భగవంతుడు నిరూపణ చేస్తాడు ఎక్కడో చోట, చేయకుండా కూడా ఆయన ఇది కరెక్టు అనేటువంటిది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన అని బయటకు వస్తాయి అనేది అయితే మేము విశ్వాసముగా నమ్ముతాము గాక. అందరికి తెలియజేస్తే మంచిదే కదా అది ప్రజానీకానికి, అవును కాదు అనేది. అందువల్ల అదే కోరుకోవాలి మనం. అంతకంటే మనం ఎవరిది తప్పు వీళ్ళదే తప్పు వీళ్ళది కరెక్టు అనడానికి ఉండదు. ఎందుకంటే మనము చూడలేదు కాబట్టి. చూస్తే ఇగో ఇది కరెక్ట్ అని అనవచ్చు. చూడండి చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే అది భగవంతుడి అనుగ్రహంతో ఆయన దగ్గర ఎవరు తప్పు చేసినా భగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఖచ్చితముగా నిరూపణ చేస్తాడు. అది తెలుస్తుంది కాక వెంటనే తెలియకపోవచ్చు. నేను ఈరోజు వెంటనే స్వామిని మనం కోరుకోగానే ఇప్పుడే అర్థమైంది వెంటనే అయిపోయింది అనేది ఉండదు. ఆయనకు తెలుసు. అందుకే మనం ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మనకి ఏం కావాలనో ఎప్పుడు ఇవ్వాలనో భగవంతుడికి తెలుసు కాబట్టి నిరంతరము పోయి పొర్లు దండాలు పెట్టినా సంవత్సరానికి ఒకసారి పోతున్నా ఏవేవో మనం తీసపోయి హుండీలో వేసినా ఎంత చేసినా మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది భగవంతుడికి తెలుసు. అటువంటి చోట జరిగినటువంటి దానికి ఆయనే తెలియజెప్తాడు గాక. ఇది మనం చూద్దాం. సో ఫైనల్ గా మాట్లాడుకుంటే ఈ తిరుపతి లడ్డు అంశం అనే విషయానికి సంబంధించి కావచ్చు, రాబోయేటువంటి ఎలక్షన్ కి సంబంధించి కావచ్చు, దానికి దీనికి సంబంధం లేదంటారా? నేను అనుకోవడం లేదు అట్లా. ఎందుకంటే లడ్డు ప్రకారంగానే అక్కడ భక్తితో తీసుకునేటువంటి ప్రసాదం గురించి మనము ప్రసాదము మహోన్నతమైనటువంటిది. ఆ దాంట్లో అపవిత్రత జరిగిందే ఇక్కడ అనేటువంటి బాధ అందరికీ కలుగుతుంది. ఇవన్నీ ఎవరికైనా బాధే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అయ్యో జరిగింటే బాధే అనేది ఉంటుంది తప్ప జరగలేదు కాదు కూడదు అనేది కాదు ఇక్కడ సమస్య. అంటే ప్రజానీకము ప్రజలలో ఏముంటుంది అంటే ప్రసాదం మనం తీసుకుంటున్నాము కాబట్టి పరమ భక్తితో తీసుకునేది కాబట్టి దాంట్లో అపచారం జరిగిందా అయ్యో అని ఎవరైనా అనుకుంటాం అంతే. దానికి ఎలక్షన్స్ కు దీన్ని ముడిపెట్టుకుని ఏదో ఉంటుంది. ప్రసాదం ఇట్లా జరిగింది కాబట్టి తిరుపతిలో మాత్రం ఎలక్షన్స్ కాదు కదా, ప్రసాదం అక్కడ జరిగింది కాబట్టి అక్కడ కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్లకు మనం వద్దు అని అనుకోవటానికి ఇది ప్రపంచానికి సంబంధించినటువంటిది. కాబట్టి వ్యక్తిగతంగా పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు మేలు చేసేదాన్ని బట్టి ఆ ప్రజానీకానికి అవి చూస్తారు. ఎవరికి ఎవరు మేలు చేస్తే వాళ్లకు ప్రజలు పట్టం కడతారు. అంతేగాని దీన్ని ఒకటేదో దృష్టిలో పెట్టుకొని జరుగుతుందని నేను అట్లా అనుకోవడం లేదు. అట్లా జరగవు కూడా నాకున్న దీని ప్రకారం. అది ఆలోచన. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయోస్తు. ఇదండి గురుగారు ఇచ్చినటువంటి వివరణ. రాబోయేటువంటి జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి కామెంట్లకు సంబంధించి కావచ్చు, తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి లడ్డు ప్రసాదానికి సంబంధించి కావచ్చు, గురుగారు ఇచ్చినటువంటి వివరణ ఇది. ఈనాటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.